దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినమున ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యము, ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యము దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన విధానంను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పెంతెకోస్తు తర్వాత 7వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ సందర్భంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనము ధ్యానం చేయవలసిన అంశము వేదాంత విద్య, విశ్వాసంను ఎరువుట మరియు క్రియాపూర్వకంగా చేయుట. థియాలజికల్ ఎడ్యుకేషన్, నోయింగ్ అండ్ డూయింగ్ ఫెయిత్ అనే అంశాన్ని ఈ సమయంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ అంశాన్ని ఆరాధించడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 111వ సంకీర్తన, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు, అదే రీతిగా సువార్త భాగంలో నుంచి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 26 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన మర్మాలు, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలు, ఈ భాగాలలో ఉంటున్న సత్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకపోతే మనము ఈ సత్యాలను తెలుసుకోలేము. కాబట్టి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయం పొందుకుందాం. ప్రార్థన పూర్వకంగా వాక్యం విందాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభువు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన ప్రభువు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో ఈ వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాం. దేవా, ఈ భాగాలలో ఉంటున్న ఆత్మీయమైన మర్మాలను మాకు బయలుపరచు తండ్రి అని ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. మాట్లాడే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు. తప్పకుండా దేవుడు మనకు ఈ వాక్యంలో ఉంటున్న గొప్ప విషయాలను, ఆత్మీయమైన మర్మాలను దేవుడు మనకు బయలుపరిచి మన మనోనేత్రాలను తెరిచి రానున్న కాలంలో ఏ రీతిగా విశ్వాసంను ఎరగాలో, ఏ రీతిగా విశ్వాసంను తెలుసుకోవాలో, తెలుసుకొని విశ్వాసంను క్రియాపూర్వకంగా జరిగించాలో, క్రియాపూర్వకంగా చేయాలో మనము ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాక్యంలోకి వెళ్ళక ముందు 2 పదాలను మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. వేదాంత విద్య మరియు విశ్వాసము. ఈరోజు అంశంలో ఈ 2 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. వేదాంత విద్య గురించి క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత, విశ్వాసం గురించి క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత 4 పాఠ్య భాగాలలో ఉన్న అంశాలను మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేదాంత విద్య యొక్క ఉద్దేశం ఏంటిదంటే, మానవులను దేవుని యొక్క పరిచర్య నిమిత్తము సంసిద్ధం చేయడం, దేవుని పరిచర్య కొనసాగించడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని బిడ్డలకు దేవుని వాక్యంలో ఉంటున్న ఆత్మీయమైన మర్మాలను తెలియజేయడమే మరి వేదాంత విద్య యొక్క ఉద్దేశము. ఏదో సాధారణంగా క్రైస్తవ ఆలోచనలు తెలియజేయడం మాత్రమే కాదు, కానీ కొంచెం లోతుగా అధ్యయనం చేయడం. వేదాంత విద్య ద్వారా లోతైన విషయాలను తెలుసుకొని ఆ లోతైన విషయాలను దేవుని బిడ్డలకు అందజేయడం. వాక్యంలో ఉంటున్న అనేకమైన విషయాలు, చారిత్రాత్మకమైన విషయాలు, సేవపరమైన విషయాలు, మతపరమైన విషయాలు, పరిచర్యపరమైన విషయాలను, మరి ఆయా సందర్భాలలో ఆ కాలంలో ఉంటున్న పదాల యొక్క అర్థాలు ఏంటి, ఆ కాలంలో మరి వివిధ పదాలకు ఉంటున్న అర్థాలు ఏంటి, ఏ ఏ సందర్భాలలో ఏ ఏ కాలాలలో మరి ఆ వాక్యము రాయబడి ఉంది, ఆ కాలంలో ఆ వాక్యము ఎందుకు ఆ రీతిగా వ్రాయబడింది, ఆ కాలంలో ఉంటున్న సాంఘిక రాజకీయ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని వాక్యాన్ని అన్వేషించి, వాక్యాన్ని పరిశోధించి, ఆ వాక్యాన్ని దేవుని ప్రజలకు అందజేయడమే
వేదాంత విద్య యొక్క ఉద్దేశము. ఆది సంఘంలో నుంచి కూడా వాక్య ప్రకటన ప్రారంభమైనప్పటి నుంచి పేతురు ద్వారా ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. వాక్యాన్ని బోధిస్తున్న కొలది తప్పు బోధలు ప్రారంభమయ్యాయి. తప్పుగా వాక్యాన్ని అధ్యయనం చేయడం, తప్పుగా వాక్యాన్ని ప్రకటించడం, ఇవన్నీ మరి పుడుతూనే ఉన్నాయి. కాలక్రమేణా వాటన్నిటిని ఆ ఛాలెంజెస్ ఎదుర్కొని ఆ తప్పు బోధలకు సరి అయిన ఆన్సర్స్, సరి అయిన జవాబులు కాలక్రమేణా బోధకులు అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 4-5 శతాబ్దాలలో సంఘము చాలా వేదాంతపరమైన విభేదాలను ఎదుర్కోవడం జరిగింది. ఈ వేదాంతపరమైన విభేదాలను ఎదుర్కొనే ప్రక్రియలో ఆది సంఘం 4-5 శతాబ్దాలలో కొన్ని కౌన్సిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు నైసియన్ కౌన్సిల్. నైసియన్ కౌన్సిల్లో నైసియా విశ్వాసాన్ని రూపుదిద్దారు. ఈరోజు కూడా నైసియా విశ్వాసాన్ని మనం వెల్లడి చేస్తూ ఉంటాం. నైసియా కౌన్సిల్లో త్రిత్వం గురించి బాగా చర్చించి త్రిత్వాన్ని మరి ఏ రీతిగా అర్థం చేసుకోవాలి, త్రిత్వాన్ని ఏ రీతిగా బోధించాలి, త్రిత్వమై ఉన్న దేవుణ్ణి ఏ రీతిగా విశ్వసించాలో మరి బయలుపరచడం జరిగింది. ఇలాంటి సంఘ కౌన్సిల్స్ లో మరి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, ఆది సంఘంలో ఉంటున్న వేదాంత పండితులు, చర్చ్ ఫాదర్స్ మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆయా కాలంలో ఉంటున్న వేదాంత పరమైన విభేదాలను, తప్పుడు బోధను సరిచేస్తూ రావడం జరిగింది. ఈ రీతిగా కాలక్రమేణా 16వ శతాబ్దానికి వచ్చేసరికి 16వ శతాబ్దం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. మార్టిన్ లూథర్ ద్వారా వాక్యము విరివిగా పంచబడింది. వాక్యాన్ని విరివిగా కొనుక్కోవడం జరిగింది. వాక్యాన్ని విరివిగా చదవడం జరిగింది. 16వ శతాబ్దంలో మత దిద్దుబాటు చర్య జరగడం జరిగింది. సరిగ్గా అప్పుడే రోమన్ కాథలిక్ సంఘం 1545వ సంవత్సరంలో ఓ తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళకున్న డైసెస్ అన్నిట్లో, ఒక్కొక్క డైసెస్ లో ఒక్కొక్క వేదాంత విద్య స్కూల్ని ఏర్పాటు చేసి దేవుని వాక్యం మీద సరైన వేదాంతాన్ని నేర్పాలి, సరైన రీతిలో సంఘాలను తరబిదు చేయాలి అన్న ఆలోచన చేత వారు వేదాంత కళాశాలలను ప్రారంభించడం జరిగింది. ఇలాంటి తీర్మానం రోమన్ కాథలిక్ సంఘం ఎందుకు చేశారంటే, సంఘం యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, వారి యొక్క రోమన్ కాథలిక్ యొక్క ట్రెడిషన్స్ ని కాపాడుకోవడానికి వారు ఈ రకమైన వేదాంత విద్యను ప్రారంభించాలనే ఆలోచన చేయడం జరిగింది. కానీ మార్టిన్ లూథర్ మత దిద్దుబాటు చర్య ద్వారా, ఇంకొంతమంది నాయకుల యొక్క ప్రయాసం ద్వారా వాక్యాన్ని విరివిగా మరి పంచి వాక్యాన్ని చదవడం ద్వారా వారి మనోనేత్రాలు తెరవడం జరిగింది. మనోనేత్రాలు తెరవడాన్ని బట్టి వారి యొక్క విశ్వాసము, వారి యొక్క విశ్వాస యాత్రలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారానే రక్షణ సాధ్యము అన్న విషయం తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసాన్ని ఎరిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలో జీవించాలి అన్న తీర్మానాలు చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ రీతిగా 18వ శతాబ్దం నుంచి మిషనరీ మూవ్మెంట్ ప్రారంభమై మిషనరీలు ఆయా దేశాలకు పంపించబడుతూ మిషనరీ సొసైటీస్ స్థాపించబడింది. 1918వ సంవత్సరంలో భారతదేశంలో వేదాంత విద్య యొక్క ఔత్సుక్యత ఎరిగి విలియం కేరీ కలకత్తాలో వేదాంత విద్యను ప్రారంభించడం జరిగింది. సెరంపూర్ యూనివర్సిటీ ద్వారా, సెరంపూర్ కళాశాల ద్వారా ఈరోజు దాదాపు 60 నుంచి 70 కళాశాలలు సెరంపూర్ యూనివర్సిటీ కింద రిజిస్టర్ అయి భారతదేశం అంతా మరి ఆయా రాష్ట్రాలలో, ఆయా పట్టణాలలో సెనేట్ ఆఫ్ సెరంపూర్కి సంబంధించిన వేదాంత కళాశాలలు మరి వేదాంత విద్యను అందిస్తూ ఉంటున్నారు. అనేక మంది బిడ్డలు యావత్ భారతదేశంలో వేదాంత విద్యను నేర్చుకుని వారి వారి డైసెస్లోకి, వారి వారి సంఘాలకు వెళ్ళి వేదాంత విద్యను అందిస్తూ ఉంటున్నారు. వీటన్నిటి యొక్క ఉద్దేశాలు ఏంటిదంటే, బైబిల్ని చదివే వారికి
సరైన రీతిలో వాక్యం అర్థం చేసుకోవడానికి కావలసిన వసతులను కాలక్రమేణా మరి ఇలాంటి వేదాంత పరమైన డిస్ప్యూట్స్ వచ్చినప్పుడల్లా, తప్పుడు బోధలు వచ్చినప్పుడల్లా, స్కిజమ్స్ వచ్చినప్పుడల్లా వేదాంత పండితులు వాటికి సరైన విధంలో జవాబులు చెప్తూ దేవుని బిడ్డల యొక్క విశ్వాసాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నారు. ఈ వేదాంత కళాశాలలోనే మన విశ్వాసము ఛాలెంజ్కి గురి అవుతూ ఉంటుంది. విశ్వాసము పరీక్షించబడుతుంది. విశ్వాసంలో నిలదొక్కుంటూ ఉంటాం. వాక్యము తెలుసుకున్న కొలది, వాక్యంలో ఉంటున్న మూలాలను అర్థం చేసుకున్న కొలది మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకొని, విశ్వాసాన్ని ఎరిగి, విశ్వాసాన్ని తెలుసుకొని, విశ్వాసాన్ని క్రియారూపకంగా చేయడానికి ఆయా సంఘాలకు మనం వెళ్తూ ఉంటాం. సంఘ పరిచర్య జరిగిస్తూ ఉంటాం. పరిచర్యలో విశ్వాసులను విశ్వాసంలో నడిపించే బాధ్యత ఆ వేదాంత విద్యను నేర్చుకున్న వారి మీద ఉంది అన్న సత్యాన్ని మనం గుర్తించవలసి ఉంటున్నాం. వేదాంతము అంటే, థియాలజీ అంటే థియోస్ ప్లస్ లోగోస్ అనే రెండు గ్రీక్ పదాల కలయిక. థియోస్ అంటే దేవుడు, లోగోస్ అంటే సైన్స్, దేవుని యొక్క శాస్త్రము. దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకునే విషయంలో దేవుడు బయలుపరిస్తే తప్ప దేవుని యొక్క శాస్త్రాన్ని, దేవుని యొక్క మర్మాన్ని మనం తెలుసుకోలేం. థియాలజీ, వేదాంతము అంటే దేవుని యొక్క శాస్త్రాన్ని తెలుసుకునేది, దేవుని యొక్క మర్మాలను తెలుసుకునేది. దేవుని యొక్క మర్మాలను తెలుసుకొని దేవుని బిడ్డలకు తెలియజేసేదే వేదాంతము నేర్చుకున్న విద్యార్థి యొక్క బాధ్యత. ప్రస్తుత కాలంలో భారతదేశంలో మనమందరము బహుళ మత సంస్కృతిలో జీవిస్తూ ఉంటాం. బహుళ మత సందర్భంలో, బహుళ మత సంస్కృతిలో మనం జీవిస్తున్న విధానమును బట్టి మన విశ్వాసాన్ని ఏ రీతిగా బహుళ మత సమాజంలోకి మనం తీసుకెళ్ళాలి, ఇతర విశ్వాసాన్ని దెబ్బతీయకుండా, ఇతర విశ్వాసులను కించపరచకుండా, ఏ రీతిగా మనం నేర్చుకున్న విశ్వాసంలో ఉంటున్న ప్రాముఖ్యత, మనం నేర్చుకున్న విశ్వాసంలో ఉంటున్న పరిశుద్ధత, మనం నేర్చుకున్న విశ్వాసంలో ఉంటున్న గొప్పతనాన్ని ఏ రీతిగా బహుళమత సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక గొప్ప ఛాలెంజ్. వేదాంత విద్య నేర్చుకోవడం ద్వారా ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులలో ఏ రీతిగా మనం అధ్యయనం చేసుకొని, ఏ రీతిగా అర్థం చేసుకొని, ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భాలలో మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శాస్త్రాన్ని మనం తెలియజేస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని యొక్క నీతి రాజ్య స్థాపన చేయడానికి మనము ప్రయాసపడుతూ ఉంటాం. మరి ఇలాంటి బహుళమత సమాజంలో జీవించే మనము ఇతర మతాలలో ఉంటున్న విశ్వాసాన్ని కూడా మనం తెలుసుకొని, ఆ విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని పరీక్షించుకొని, కంపేర్ చేసుకొని, కాంట్రాస్ట్ చేసుకొని, మరి ఏ రీతిగా మనం ఇంకా నమ్మకంగా దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా దేవుడు మనకు అప్పగించిన సంఘాలను, ఏ రీతిగా దేవుని బిడ్డలను విశ్వాసంలో పెంపొందింపజేయడానికి మనం పూనుకోవాలో వేదాంత విద్య దోహదపడుతుంది. వేదాంత విద్య సహాయం చేస్తుంది. ఇప్పటి వరకు వేదాంత విద్య గురించి తెలుసుకున్న మనము విశ్వాసం గురించి తెలుసుకుందాం. విశ్వాసానికి సంబంధించిన రెండు ప్రాముఖ్యమైన అంశాలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మొదటిది విశ్వాసం యొక్క రహస్యము, రెండోది విశ్వాసం యొక్క కొనసాగింపు. విశ్వాసం యొక్క రహస్యాన్ని ఏ రీతిగా కనుక్కోవాలి, విశ్వాసాన్ని ఏ రీతిగా కొనసాగించాలి, విశ్వాసం యొక్క రహస్యాన్ని తెలుసుకొని విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఏ రీతిగా విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా జరిగించాలి అనేది ఓ విశ్వాసి యొక్క ఛాలెంజ్, ఓ వేదాంత విద్యను నేర్చుకున్న వాడి యొక్క ఛాలెంజ్. రహస్యము అని ఎందుకంటున్నానంటే అది దేవునికి సంబంధించిన శాస్త్రము, దేవునికి సంబంధించిన మర్మాలు కాబట్టి, దేవునికి సంబంధించిన రహస్యాలు, దేవునికి సంబంధించిన శాస్త్రము, దేవునికి సంబంధించింది కాబట్టి దేవుడు బయలుపరిస్తే తప్ప
దేవుడు తెలియజేస్తే తప్ప మనము సరైన రీతిగా విశ్వాసాన్ని తెలుసుకోలేము అన్న సత్యాన్ని మనం గ్రహించవలసి ఉంటున్నాం. దేవుడు బయలుపరిచిన కొలది దేవుని యొక్క శాస్త్రాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క రహస్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్న కొలది ఆ విశ్వాసాన్ని భావితరానికి మనము తీసుకెళ్ళవలసి ఉంటున్నాం. అదే విశ్వాసాన్ని కొనసాగించడం. విశ్వాసాన్ని కొనసాగించే ప్రక్రియలో మనము ఒక తరం నుంచి ఒక తరానికి, ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతానికి, ఓ పట్టణం నుంచి ఓ పట్టణానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ రీతిగా తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అన్న సత్యాన్ని ఈరోజు మనము గ్రహించవలసి ఉంటున్నాం. విశ్వాసము రహస్యమైనది. దేవుడు బయలుపరిచే కొలది, దేవుని మర్మాలు మరి బయలుపరచబడుతున్న కొలది దేవుని యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి. ఆయా కాంటెక్స్ట్లో, ఆయా సందర్భాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా కాలంలో నుంచి మనం నేర్చుకున్న విశ్వాసాన్ని భావితరానికి మనము తీసుకెళ్ళవలసి ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఏ రీతిగా ఆ బైబిల్లో ఉంటున్న నాయకుల నుంచి విశ్వాసము కొనసాగించబడిందో మనం చూస్తుంటున్నాం. అబ్రహాము నుంచి, మోషే నుంచి, ఏ రీతిగా యెహోషువ నుంచి, ఏ రీతిగా న్యాయాధిపతుల నుంచి, రాజుల నుంచి, ప్రవక్తల నుంచి దేవుడు అపోస్తుల ద్వారా, ఏ రీతిగా శిష్యుల ద్వారా ప్రపంచం అంతటికి ఈ విశ్వాసము కొనసాగించబడిందో మనం చూస్తుంటున్నాం. ప్రస్తుత కాలంలో ఆ విశ్వాసాన్ని కొనసాగించే బాధ్యత మన భుజాల మీద ఉంది. ఆ విశ్వాసంలోకి దేవుని బిడ్డల్ని నడిపించే బాధ్యత మన భుజాల మీద ఉంది. ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించే బాధ్యత వేదాంత విద్యను అభ్యసించిన వారి మీద ఉంది అన్న సత్యము ఈ యొక్క సమయంలో మనం గ్రహించవలసి ఉంటున్నాం. విశ్వాసం అంటే కేవలం దేవుణ్ణి కలుసుకోవడం మాత్రమే కాదు, కేవలం దేవుణ్ణి తెలుసుకోవడం మాత్రమే కాదు, కేవలం దేవునితో సంభాషించడం మాత్రమే కాదు, కేవలం దేవుని మీద నమ్మకం ఉంచడమే మాత్రమే కాదు, కానీ దేవుని ప్రజలతో సరైన తత్సంబంధాలు కలిగి మానవ జాతి పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటో ఎరిగి దేవుని యొక్క నీతి రాజ్య స్థాపన కోసము ప్రయాసపడే విషయంలో అందరితో కలిసి, అందరినీ సమానంగా చూస్తూ దేవుని రూపాలైన దేవుని బిడ్డలతో తత్సంబంధాలు కలిగి రానున్న కాలంలో ఈ విశ్వాస యాత్రలు కలిసి ముందుకు సాగిపోతూ దేవుని రాజ్యాన్ని స్థాపించడమే విశ్వాస యాత్ర, విశ్వాస ప్రయాణము. ప్రస్తుత కాలంలో వాక్యం మీద చాలా అవగాహన మనందరికీ ఉంది. వేదాంత కళాశాలను బట్టి టీవీలో, రేడియోలో, యూట్యూబ్స్లో, వాట్సాప్స్లో, ఫేస్బుక్లో మరి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని విరివిగా వింటున్న విధానాన్ని బట్టి మనకు వేదాంత పరిజ్ఞానము చాలా పెరిగింది. కానీ మన పితరులను మనం చూసినట్టయితే 200 సంవత్సరాల క్రితము, 100 సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే ఏ రీతిగా మన పితరులు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని వారు ఉండే కాంటెక్స్ట్లో, వారు జీవించిన జీవన విధానంలో ఈ వాక్యాన్ని అవగాహన చేసుకొని ఈ వాక్యాన్ని పంచారో, ఈ వాక్యాన్ని ప్రకటించారో, ఈ వాక్యాన్ని మన యొద్దకు తీసుకొని వచ్చారో మనం ఆలోచన చేసినట్టయితే అది దేవుని యొక్క అద్వితీయమైన ప్రక్రియ. దేవుడు బయలుపరిచాడు కాబట్టి, దేవుడు మన పితరులను నడిపించాడు కాబట్టి, దేవుడు మన పితరుల ఎడల ఉండి తన యొక్క అద్వితీయమైన పరిచర్య జరిగించాడు కాబట్టి దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతూ ఉంటున్నాం. దేవుని చిత్తము లేకపోతే, దేవుని వాక్యము లేకపోతే, పూర్వము జ్ఞాపకం చేసుకోకపోతే, మన పూర్వ స్థితిగతులను జ్ఞాపకం చేసుకోకపోతే వేదాంత విద్య దేనికి కూడా పనికిరాదు.
అందుకే మాటి మాటికి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఇశ్రాయేలీయులకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశంలో మీరు పడ్డ శ్రమను జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తు దేశంలో మీరు పెట్టిన మొరను జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తు దేశంలో మీ బానిస జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసంలో మనం ఎదగాలి అంటే వేదాంత విద్యను నేర్చుకున్న మనము మన జీవితాన్ని ఒకసారి మన పాత స్థితిగతులను ఎరిగి ఏ రీతిగా పాత స్థితిగతుల నుంచి ప్రస్తుత కాలానికి దేవుడు మనల్ని నడిపించడు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఆ కృతజ్ఞత భావంతో దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని రానంటున్న కాలానికి మనం తీసుకెళ్ళాలి, రానంటున్న తరానికి పరిచయం చేయాలి. ప్రస్తుత తరంలో ఉన్న వారిని విశ్వాసంలో బలపరిచి వారందరినీ రానంటున్న తరానికి విశ్వాస సాధనాలుగా చూపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అన్న సత్యము ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకొనవలసి ఉంటున్నాం. వేదాంత విద్య కాలక్రమేణా మారుతూ ఉంటుంది, కానీ ఆ కాలాన్ని అనుగుణంగా సందర్భాన్ని అనుగుణంగా వేదాంత విద్యను వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్ వాక్యాన్ని బోధించే విధానంలో మార్పులు ఉంటాయో ఏమో, కానీ వేదాంతపరమైన స్లోగన్ వేదాంతపరమైన సందేశం ఏంటిదంటే యేసు క్రీస్తు ప్రభువే అందరికీ ప్రభువు అన్నది మాత్రము ఎప్పటికీ మారదు, మారకూడదు. అదే విశ్వాసానికి మూలము. అందుకే ఆ విశ్వాసంలో మనం జీవిస్తూ ఆ విశ్వాసాన్ని ఎరిగి ఆ విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా కొనసాగించడానికి మనము పాటుపడవలసి ఉంటున్నాం అన్న సత్యాన్ని ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుంచి 33 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులను అడుగుతూ ఉంటున్నాడు, నన్ను ఏమని అనుకుంటున్నారు? పేతురు ఇచ్చే స్టేట్మెంట్ చాలా గొప్పది. మేము మాత్రము మీరు నజరేయుడైన యేసు అని మేము విశ్వసిస్తున్నామని పేతురు చెప్పిన సాక్ష్యము గొప్పది. దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితులారా, ఆ యేసయ్య మీద విశ్వాసం ఉంచినప్పుడే మన యొక్క పరిచర్యలో మనం ముందుకు సాగిపోతుంటాం. ఈ పరిచర్యలో యేసయ్య మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగినప్పుడే ఈ విశ్వాసంలోకి అనేక మందిని నడిపించగలుగుతూ ఉంటాం, విశ్వాసాన్ని కొనసాగించగలుగుతూ ఉంటాం, విశ్వాసాన్ని ఎరిగి విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా మనము జరిగిస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా క్రొత్త నిబంధన గ్రంథంలో మరీ ప్రత్యేకంగా అపోస్తుల కార్యముల నుంచి మనం చూసినట్లయితే ఏ రీతిగా శిష్యులు ఏ రీతిగా అపోస్తలులు సాధారణమైన ప్రజల దగ్గరికి వాక్యాన్ని తీసుకెళ్లారో మనం చూస్తూ ఉంటున్నాం. వారికున్న విశ్వాసాన్ని బట్టి, వారికున్న కమిట్మెంట్ని బట్టి, వారికున్న ఒబీడియన్స్ని బట్టి దేవుడు వారిని విరిగా వాడుకొని వారి ద్వారా అద్భుత కార్యాలు దేవుడు జరిగించిన విధానాన్ని బట్టి వారు అనేక మందిని విశ్వాస యాత్రలోకి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా మనం కూడా ఆది సంఘంలో ఉంటున్న అపోస్తలులను, ఆది సంఘంలో ఉంటున్న దేవుని శిష్యులు ఏ రీతిగా నమ్మకంగా విశ్వాసంతో కమిట్మెంట్తో మరి నిబద్ధతతో ఏ రీతిగా ఒబీడియంట్తో దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వహించారో మనం కూడా అదే కమిట్మెంట్తో, అదే నిబద్ధతతో, అదే ఒబీడియంట్తో, అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో మనం కూడా పరిచర్యలో ముందుకు సాగినట్టయితే దేవుడు మన ద్వారా కూడా మరి అనేక మందిని ఈ విశ్వాస బాటలోకి నడిపించడానికి సహాయం చేస్తూ ఉంటాడు. అందునిమిత్తమే సంఘాలకు వేదాంత విద్య అభ్యసించిన గురువు కావాలి. వేదాంత విద్య అభ్యసించిన వారు మరి నాయకులుగా ఉండాలి. వేదాంత విద్యను అభ్యసించిన వారు నాయకులుగా ఉన్నట్లయితే వాక్యంలో ఉంటున్న మూలాలు, వాక్యంలో ఉంటున్న గుణార్థాలను, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను, వాక్యంలో ఉంటున్న ఆత్మీయమైన మర్మాలను మరి బయలుపరిచి సంఘాలను ఆత్మీయంగా నడుపుతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన క్రైస్తవ వేదాంత విద్యను నేర్చుకోవాల్సిన అవసరత
ఎంతైనా ఉంది. ప్రాముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే మనకంటే ఎక్కువగా వాక్యము వేరే మత విశ్వాసులు చదువుతూ ఉంటున్నారు. చాలా మంది ఎందుకు చదువుతూ ఉంటున్నారంటే వాక్యాన్ని క్రిటిసైజ్ చేయడానికి, క్రైస్తవులను నిలదీయడానికి, క్రైస్తత్వానికి ఆటంకకరము చేయడానికి మరి వారు వాక్యాన్ని బాగా చదివి వాక్యంలో అక్కడొక వచనము ఇక్కడొక వచనం తీసుకొని క్రైస్తవ నాయకులను, క్రైస్తవ సంఘ కాపరులను, క్రైస్తవ విశ్వాసులకు మరి ఆటంకకరంగా మరి తర్క వితర్కం చేస్తూ ఉంటున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి, అలాంటి వారికి సరైన జవాబు చెప్పడానికి, తర్క వితర్కం చేయడానికి వచ్చిన వారికి సరైన రీతిలో సరైన వేదాంత విధితో జవాబు చెప్పి వారిని కూడా ఈ విశ్వాసంలోకి నడిపించే మరి బలమైన శక్తివంతులుగా మనము మారిపోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో వేదాంత విద్య జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. అందుకే వేదాంత విద్య ప్రస్తుత కాలంలో ఇంకా ఎక్కువగా మనము అధ్యయనం చేయాలి, ఇంకా ఎక్కువగా అభ్యాసం చేయాలి. ఎందుకు చేయాలి అంటే వాక్యం గురించి అడిగే ప్రతి ఒక్కరికి సరైన రీతిలో, వారికి అర్థమయ్యే రీతిలో, ఒకవేళ వాళ్ళు నెగటివ్ మైండ్తో మనల్ని విమర్శించడానికి వచ్చినా కానీ, బైబిల్ని విమర్శించడానికి వచ్చినా కానీ, వాక్యాన్ని విమర్శించడానికి వచ్చినా కానీ, యేసయ్యను విమర్శించడానికి వచ్చినా కానీ, దేవుడు మనకిచ్చిన వేదాంత పరమైన జ్ఞానము చేత, దేవుని మీద మనకున్న విశ్వాసంతో, దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో అటువంటి కఠినమైన బిడ్డల్ని కూడా మార్చి ఈ విశ్వాసంలోకి నడిపించడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరం కూడా వేదాంత విద్య అధ్యయనం చేయవలసి ఉంటున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసాన్ని పెంచేదే వేదాంత విద్య. చదువుతున్న కొలది దేవుని మీద విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసం పెరుగుట ద్వారా ఆ విశ్వాసాన్ని దైనందిన జీవితంలో మనము అలవాటు చేసుకుంటూ, దైనందిన జీవితంలో ఆ విశ్వాస అనుభవంలో జీవిస్తూ, ఆ విశ్వాస అనుభవంలో జీవించే మనము అనేక మందిని ఈ విశ్వాస అనుభవంలోకి రప్పించడమే వేదాంతము, వేదాంత విద్య. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనము వేదాంత విద్య గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అదే రీతిగా విశ్వాసం గురించి మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ యొక్క సమయంలో క్లుప్తంగా మనము 4 పాఠ్య భాగాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈ భాగంలో దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా వేదాంత జ్ఞానము పెరుగుతుంది. పెరగడం ద్వారా విశ్వాసాన్ని తెలుసుకుంటూ ఉంటాం. విశ్వాసాన్ని తెలుసుకోవడం ద్వారా విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా జరిగిస్తూ ఉంటాం. మోషే ఏ రీతిగా దేవుని వాక్యానికి విధేయుడయ్యాడో, దేవుని వాక్యానికి విధేయత చూపిన విధానంను బట్టి ఏ రీతిగా దేవుని యొక్క శాస్త్రాన్ని, దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళికను అర్థం చేసుకొని ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి బలమైన సాధనంగా, ఆత్మీయమైన సాధనంగా దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు. ఆ బిడ్డ విశ్వాసము తెలుసుకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని ఏ రీతిగా క్రియారూపకంగా జరిగించి ఇశ్రాయేలీల యొక్క విశ్వాసాన్ని అద్వితీయమైన దేవుని మీద నిలపడానికి దోహదపడ్డాడో, అద్వితీయమైన దేవుని మీద ఇశ్రాయేలీలు విశ్వాసం ఉంచినప్పుడు వారి యాత్రలో ఎన్ని అద్భుత కార్యాలు వారు చూశారో మనం ఈ భాగంలో నేర్చుకుంటూ ఉంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ భాగంలో మనం చూసినట్టయితే ఈ భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇశ్రాయేలీల యొక్క మొర నేను విన్నాను. ఐగుప్తులో వాళ్ళు పడ్డ చెర, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళ యొక్క వేదన, వాళ్ళ యొక్క మొర నా సన్నిధానంలోకి చేరింది. వారిని అక్కడి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలనేది నా ఉద్దేశం. ఈ ప్రక్రియలో నిన్ను వాడుకోవాలని నేను అనుకుంటున్నానని మోషేకు దేవుడు తెలియజేసిన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో
అను తన మామ మందను మేపుచు ఆ మంద అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హేరోబునకు వచ్చెను. ఆ పొద నడిమిన అగ్ని జ్వాలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. పొద మధ్యలో నుంచి దేవుని దూత అగ్ని జ్వాల ద్వారా మోషేకు ప్రత్యక్షమవుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయా సందర్భాలలో మరి దేవదూతలు దేవుడు మరి తన బిడ్డలతో మాట్లాడిన అనేకమైన విధాలలో ఇదొక విధానము. ఇక్కడ పొద మండుతుంది, ఆ మండే అగ్ని జ్వాలలో నుంచి దేవుని దూత మోషేతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అగ్ని చేత ఆ పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. అదే దేవుని అద్భుత కార్యము. అక్కడనే మోషే విశ్వాసము అరెస్ట్ అయిపోయింది. అక్కడనే మోషే దేవుని మీద బలమైన విశ్వాసము ఉంచడం జరిగింది. ఆ మొదటి సూచక్రియ ద్వారా మోషే యొక్క విశ్వాసము దేవుని మీద బలపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అప్పుడు మోషే ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచిదని అనుకున్నాను. పొద మండుచుంది, పొద కాలిపోవట్లేదు. పొద మధ్యలో నుంచి దేవుని దూత మాట్లాడుతుంది. అయితే ఆ పొద కాలిపోవట్లేదని ఆ తట్టు వెళ్ళి చూస్తానని మోషే ఆ తట్టు వస్తున్న విధానము తండ్రి అయిన దేవుడు చూచి, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఇక్కడ ఇప్పుడు స్వయాన దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. పొద దగ్గరికి నడిపించే విషయంలో దేవుడు అగ్నిని వాడుకున్నాడు, దేవుడు దేవదూతను వాడుకున్నాడు. దేవుడు అగ్నిని వాడుకొని దేవదూతను వాడుకొని మోషేని పొద దగ్గరికి నడిపించిన తర్వాత దేవుడే స్వయాన మోషేతో మాట్లాడుతున్న విధానంను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందుకు అతడు చిత్తగించుము ప్రభువా అనెను. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సత్యాన్ని మోషే ఎరిగి చిత్తగించుము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. పరిశుద్ధ స్థలంలోకి చెప్పులు వేసుకొని రాకూడదు. పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధంగా మనము చూడాలి. పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ కార్యాలే జరగాలి. పరిశుద్ధ స్థలంలో దేవునికి ఘనత మహిమ ప్రభావాలే జరగాలి. కానీ ఈ లోకపరమైన మానవులకు మరి మెప్పులు పొగడ్తలు ఘనతలు చప్పట్లు ఇవేవి కూడా పరిశుద్ధ మందిరంలో జరగడానికి వీల్లేదు. ఎందుకు అంటే అది దేవుడు నివసించే స్థలము, అది పరిశుద్ధ స్థలము. అక్కడ దేవునికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు చెందాలి. వాక్యం వింటున్న మనము ఈ సత్యాన్ని గ్రహించాలి. పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధంగా పాటించాలి. మోషేకి ఆదిలోనే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వు చెప్పులు విప్పి రా అని పిలుస్తుంటున్నాడు. నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు వెరచెను. దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు మోషేకి, నేను నీ తండ్రి దేవుడును, నీ తండ్రి ఏ దేవుడినైతే సేవించాడో ఆ దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషే యొక్క విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్న విధానం మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే నీ తండ్రి దేవుడను, యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని దేవుడు చెప్పాడు, వెంటనే మోషే తన ముఖాన్ని కప్పుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. సిగ్గు చేత భయము చేత తన పాపాలన్నీ గుర్తుకొచ్చి దేవునికి తన ముఖము చూపించడానికి ధైర్యము సరిపోక తన ముఖము కప్పుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనం పరిశుద్ధ మందిరానికి రావడానికి గంటలు తయారై లేటుగా పరిశుద్ధ మందిరంలోకి వస్తూ ఉంటాం. దేవుడు బాహ్యమైన శరీరాన్ని, బాహ్యమైన రూపాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు, కానీ మన హృదయ అంతరంగాలను
దేవుడు చూడాలని ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి మనం హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవుడు మన హృదయంలో నివాసం ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఒకవేళ దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడేమో. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. మన ముఖాలకు పౌడర్ వేసుకుని మన ముఖాలను ఎంత మేకప్ చేసుకున్నా ఈ హృదయంలో కంపు కొడుతున్నట్టయితే మనల్ని దేవుడు చూడడు. దేవుడు ఎప్పుడు చూస్తాడంటే ఈ హృదయము నిందారహితంగా ఉన్నప్పుడు, ఈ హృదయము పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ఈ హృదయము తేటగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు చూస్తూ ఉంటాడు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచుతుని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారు దుఃఖంలో నాకు తెలిసినవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలకు అనగా కానానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెర్జీలకు, హవ్వీయులకు, యోబేసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నానని దేవుడు తన అద్వితీయమైన ప్రణాళిక మోషేకు జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఐగుప్తులో నా బిడ్డలు పెట్టిన మొరను నేను విన్నాను, నా ప్రజలు పెట్టిన మొరను నేను విన్నాను, వారి బాధను తెలుసుకున్నాను, వారి బాధను చూశాను, వారి ఎట్టి సాకి చూశాను. కాబట్టి ఇప్పుడు వారిని ఐగుప్తు చెర నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క ప్రక్రియలో నాకు నువ్వు కావాలి, నీ సహాయం కావాలి, నీ నాయకత్వం కావాలి అని దేవుడు మోషేకి గొప్ప బాధ్యత ఇస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీల మొర నిశ్చయంగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచుతుని కాగా రమ్ము, నిన్ను హేరోదు వద్దకి పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఒక గొప్ప ఛాలెంజ్, ఒక గొప్ప బాధ్యతను, ఒక గొప్ప జీవ మరణ పోరాటంలో మోషేను తీసుకెళ్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఫరో అంటే ఒక నాయకుడు, ఫరో అంటే ఓ పరిపాలకుడు, ఫరో అంటే ఒక రాజు, ఫరో అంటే ఒక అధికారము. ఫరోనే దేవునితో పోల్చుకొని సర్వ అధికారము చేపట్టబడిన ఫరో ఎదుటకి ఓ సర్వసాధారణమైన మనుషుని ఈ మోషేను దేవుడు నడిపించాలని ఆశపడుతుంటున్నాడు. దేవుడు మోషే ఇప్పుడు ప్రజల మధ్య, దేవుని మధ్య నిలబడ్డాడు. దేవుని మీద తన విశ్వాసం ఉంచి, దేవుని మీద తన విశ్వాసాన్ని కనుగొని, దేవుని మీద తన విశ్వాసాన్ని బలపరుచుకొని, ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా దేవుని ప్రజలకు చూపించి, ఆ దేవుని ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించే గొప్ప బాధ్యతను దేవుడు మోషే భుజాల మీద ఉంచబోతున్న విషయాన్ని మోషే గ్రహించి, అందుకు మోషే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అడగగా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. మనము ఎంతటి వారము అని తెలుసుకునేదే వేదాంత విద్య. హూ ఐ యామ్, వాట్ ఐ యామ్, నేను ఎంతటి వాడను, నేను ఒక పురుగును, నేను దుమ్మును, నేను ధూళిని, నేను బూడిదను, నేను దరిద్రుడును అని మనల్ని మనము తెలుసుకున్నది. మన యొక్క సామర్థ్యము ఒకవేళ దేవుని శక్తి లేకపోతే, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే, దేవుని కృప, కనికరము, వాత్సల్యత మన మీద లేకపోతే మన శక్తి శూన్యమైనది అని తెలుసుకోవడమే వేదాంతము. ఇక్కడ మోషే నేనెంతటి వాడనయ్యా దేవా, నేను ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి నేనెంతటి వాడను, నేను అల్పుడను. ఫరో రాజు దగ్గరికి, ఫరో అంటేనే ఒక రాజు, ఫరో అంటేనే ఒక శక్తి, ఫరో అంటేనే దేవునితో పోల్చుకున్న వాడి దగ్గరికి, ఆ పవర్ ముందు నేను నిలబడ్డానికి నేనెంతటి వాడను. మోషే తన స్థితిని, తన స్థితిగతులను ఎరిగి దేవునితో మాట్లాడుతుంటున్నాడు. మన స్థితిగతులను మనం ఎరగాలి. ఎన్నిక లేని మనల్ని, దౌర్భాగ్యులము, నీచులం, దరిద్రులమైన మనల్ని, దేవుడు పెద్ద కుప్పలతో సమానమైన మనల్ని దేవుడు ఎన్నుకొని
విశ్వాస యాత్రలో ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనము నమ్మకంగా, నీతి న్యాయంగా దేవుడు అప్పగించిన బాధ్యతలో ఈలోక ప్రకారమైన కుయుక్తులు చేయకుండా, ఈలోక ప్రకారమైన జ్ఞానాన్ని ఉపయోగించకుండా దేవుని జ్ఞానాన్ని, దేవుని శాస్త్రాన్ని, దేవుని రహస్యమైన మర్మాలను తెలుసుకొని వాటిని దేవుని ప్రజలకు అందించే వారధిగా, మధ్యవర్తిగా మనము నీతి నిజాయితీగా దేవుడు అప్పగించిన పనులను చేయడానికి సంసిద్ధం కావాలని ఈ వాక్యం బోధిస్తుంది. మోషే దేవుడు అప్పగించిన బాధ్యతను శిరస వహించాడు కాబట్టి దేవుని మీదనే సంపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని శక్తిని తెలుసుకున్నాడు కాబట్టి ఆ దేవుని విశ్వాసాన్ని, దేవుని శక్తిని ఇశ్రాయేలీయులకు చూపించి క్రియారూపకంగా దేవుని యొక్క అద్భుత కార్యాలను జరిగించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడంలో గొప్ప సాధనంగా, బలమైన సాధనంగా దేవుడు ఆ బిడ్డను వాడుకున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. నేనెంతటి వాడను, హూ ఐయామ్ అని తెలుసుకునేదే వేదాంత విద్య. మన స్థితిగతులను ఎరిగి, మనము ఎందుకు పనికిరాని వారమన్న సత్యము ఎరిగి మనల్ని మనము దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని వాక్యం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు, మనల్ని మనము సంపూర్ణంగా ఆ పాదమస్తకాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. రెండవ భాగంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి 13 వచనాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతిని గొప్ప పోరాటానికి సంసిద్ధం చేస్తూ ఉంటున్నాడు. తన ముందుంటున్న పరిశుద్ధ పరిచర్యకు తిమోతిని సంసిద్ధం చేస్తూ ఉంటున్నాడు. తిమోతిని తరబిదు చేస్తూ ఉంటున్నాడు. తిమోతికి నేర్పిస్తూ ఉంటున్నాడు. తిమోతి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటున్నాడు. నా కుమారుడా, యేసుక్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుని కృపచేతనే బలవంతుడవు కమ్ము. ఈ లోక ప్రకారమైనవన్నీ కూడా తుచ్చమైనవి. ఈ లోక ప్రకారము వచ్చినవన్నీ కూడా అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమంది ఈ లోక ప్రకారంగా సంపాదించుకున్న వాటి మీద విర్రవీగుతూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడే మాట ఏంటిదంటే, నా కుమారుడా, యేసుక్రీస్తునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీ యొక్క బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి దేవుని కృపచేత బలవంతుడు కమ్ము. ఈ లోక ప్రకారంగా నువ్వు ఆర్జించిన శక్తులన్నింటినీ విడిచిపెట్టి ఈ లోక ప్రకారంగా ఉన్న వాటి మీద నువ్వు నీ మనస్సు, నీ ధ్యాస ఉంచినట్టయితే వాటన్నింటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు మీదే, కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మీదనే నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు బలవంతుడు కమ్ము అని అపోస్తుడైన పౌలుకు వాక్యాన్ని నేర్పిస్తూ ఉంటున్నాడు. విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ఒకవేళ యవనస్తుడైన తిమోతి విశ్వాసము, తిమోతి యొక్క నమ్మకము ఈ యొక్క ప్రకారమైన వాటి మీద ఉన్నదేమో అని అపోస్తుడైన పౌలు ఆ తిమోతి యొక్క దృష్టిని, తిమోతి యొక్క ఏకాగ్రతను వాటన్నిటిలో నుంచి తీసివేసి యేసుక్రీస్తు కృప మీదకి నడిపిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు కృప చేతనే బలవంతుడు కమ్ము. నువ్వు యేసుక్రీస్తు యొక్క కృప చేతనే బలవంతుడు కాగలుగుతావని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తుంటున్నారు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించకు సామర్థ్యము కల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. నా వల్ల నువ్వు వినిన వాక్యము, నా ద్వారా నువ్వు నేర్చుకున్న విశ్వాసము, నా ద్వారా నువ్వు బలపడిన విధానము నీ మట్టికి ఉంచుకోకుండా నువ్వు అనేక మందికి ఆ విశ్వాసాన్ని ప్రకటించు, అనేక మందికి ఆ వాక్యాన్ని ప్రకటించి దేవుని వాక్యాన్ని ప్రకటించే నమ్మకమైన సాధనాలను ఏర్పరిచి దేవుని యొక్క సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించే ప్రక్రియలో దోహదపడు అని తిమోతికి నేర్పిస్తూ ఉంటున్నాడు. 3వ వచనం, యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. శ్రమకు అపోస్తలుడైన పౌలు తిమోతిని ఇన్వైట్ చేస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యాన్ని
జాగ్రత్తగా గ్రహించాల. సుఖభోగాలకు తిమోతిని ఇన్వైట్ చేయట్లేదు, భోగ భాగ్యాలకు తిమోతిని ఇన్వైట్ చేయట్లేదు, ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి తిమోతిని ఇన్వైట్ చేయట్లేదు. కానీ అపోస్తలుడైన పౌలు దేనికి ఇన్వైట్ చేస్తున్నాడంటే సువార్త ప్రకటించే విషయంలో, దేవుని బిడ్డలను విశ్వాసంలో పెంపొందింపజేసే విషయంలో, దేవుని బిడ్డలను విశ్వాసంలో పెంచే విషయంలో నాతో కూడా శ్రమ అనుభవించడానికి రా తిమోతి అని అపోస్తలుడైన పౌలు తిమోతిని ఆహ్వానిస్తుంటున్నాడు. ఓ మంచి సైనికుడు వలె పోరాడు. ఓ సైనికుడు ఏ రీతిగా పోరాడుతుంటాడో, యుద్ధంలో గెలుపొందాలని మరి సర్వశక్తులు ఒడ్డించి పోరాడుతూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో, దేవుని వాక్యాన్ని సర్వ సృష్టికి తీసుకెళ్లే విషయంలో ఈ లోక ప్రకారమైనవన్నీ విడిచిపెట్టి నీ మనస్సు దేవుని మీదనే కేంద్రీకరించి ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపో అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. సైనికుడు యుద్ధంకు పోవునప్పుడు తాను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. వ్యాపారంలో చిక్కుకోకుండా, యుద్ధం మీద మనస్సు ఉంచకుండా, యుద్ధ నైపుణ్యాల మీద మనస్సు ఉంచుకోకుండా, యుద్ధం చేసే విషయంలో నైపుణ్యత ప్రదర్శించకపోయినట్లయితే ఆ యుద్ధంలో గెలుపొందడు. తాను చేర్చుకున్న వారికి సంతోషం కలగనివ్వడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటుండంటే, నిన్ను చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలంటే, నిన్ను రక్తంలో కడిగిన నీ దేవుని సంతోషపెట్టాలంటే, నీ కోసము శిలువలో రక్తం కార్చిన యేసును సంతోషపెట్టాలంటే ఈ జీవన వ్యాపారాలలో నుంచి, ఈ యొక్క లోకపరమైన విషయాలలో నుంచి నువ్వు బయటికి రా అని అపోస్తలుడైన పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనం కూడా పరిశుద్ధ పరిచర్యలో మనం ఉంటున్న వారు ఈ వాక్యాన్ని గ్రహించాలి. పరిశుద్ధ పరిచర్యను విడిచిపెట్టి మానవులతో మనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాక్యాన్ని బోధించకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్లో, మరి 2 వీలర్స్ అమ్మే బిజినెస్లో, మరి వడ్డీ వ్యాపారం చేసే బిజినెస్లో, వీటన్నిటిలో పరిశుద్ధ పరిచర్యలో ఉన్నవారు నిమగ్నమై ఉంటున్నారన్న విషయాలను విని చాలా విచారిస్తూ ఉంటాం, చాలా బాధపడుతూ ఉంటాం. దేవుడు నిన్ను అభిషేకించింది, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచింది. ఏ రీతిగా మోసే సంపూర్ణమైన మనస్సు, బలమును, శక్తిని ఉపయోగించి ఇశ్రాయేలీయులను పాలుతేనే భరించే ఆ యొక్క పనికే మరి కేటాయించాడో, ఆ రీతిగానే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతకు, దేవుడు మనకు అప్పగించిన సంఘాలను కాయడానికి రేయింబవళ్ళు సమయమందును అసమయమందును దేవుని సంఘాలను కాచే కాపులుగా మనం ఉండాలని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనల్ని బోధిస్తుంది. ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఇమేజెస్ని అపోస్తలుడైన పౌలు వాడుకుంటూ తిమోతికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాడు. ఒక సైనికుడి వలె, ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడి వలె నువ్వు దేవుని సేవను కొనసాగించాలి. ఒక క్రీడాకారుడి వలె, ఏ రీతిగా ఒక క్రీడాకారుడు తన ముందుంటున్న పరుగు పందెం కోసము మరి సంవత్సరాల తరబడి తరబీదు పొందుతూ ఉంటాడు, ఏ రీతిగా తన ముందుంటున్న ఆ పరుగు పందెంలో గెలుపొందాలని తన సర్వస్వాన్ని వడ్డించి, తన శ్రమంతటిని వడ్డించి, నిద్రాగారాలు మాని సరైన డైటింగ్ మెయింటైన్ చేస్తూ, సరైన ఎక్సర్సైజ్ చేస్తూ ఆ పరుగు పందెంలో బహుమానం పొందాలని ఏ రీతిగా శ్రమిస్తూ ఉంటావో, నీవు కూడా దేవుని సువార్త పరిచర్య నిమిత్తము ఓ సైనికుడు యుద్ధంలో గెలుపొందాలని ఏ రీతిగా పోరాడుతూ ఉంటాడో, ఓ క్రీడాకారుడు బహుమానం పొందాలని ఏ రీతిగా పోరాడుతుంటాడో, మూడవది ఏంటిదంటే ఓ వ్యవసాయకుడు ఏ రీతిగా నిద్రపోకుండా, ఏ రీతిగా విశ్రమించకుండా, ఏ రీతిగా మేల్కొని మొదటి వర్షం పడినప్పుడే నాగలి తీసుకొని బయటకు వెళ్ళి దుక్కిని దున్ని మరి విత్తనాలు వేయడానికి సంసిద్ధం చేసి, విత్తనాలు వేసి పంటను చూసుకుంటూ ఆ పీడ రాకుండా వాటి నుంచి మరి దూరపరుస్తూ సరైన సమయంలో మందులను, ఎరువులను పిచికారీ చేస్తూ ఉంటాడో, ఆ వ్యవసాయకుడు ఏ రీతిగా
ప్రథమ ఫలము అనుభవించేటప్పుడు సంతోషముతో, అందరికంటే అత్యానందముతో ఆనందిస్తూ ఉంటాడో, అప్పుడు తిమోతి నువ్వు కూడా దేవుని పరిచర్యలో ఓ మంచి సైనికుడి వలె పోరాడు, ఓ క్రీడాకారుడి వలె పరిగెత్తు, ఓ వ్యవసాయకుడి వలె కష్టపడు, శ్రమించు. తప్పకుండా నీకు ప్రతిఫలం కలుగుతుంది. తప్పకుండా దేవుడు ఆ రెండో రాకడ సమయంలో దేవుడు ఆ జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉంటున్నాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయంలో యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. 7వ వచనం, వివేకము, దేవుని వివేకం కావాలి. అదే వేదాంత జ్ఞానము. దేవుని వివేకం కావాలి, దేవుని జ్ఞానం కావాలి, దేవుని యొక్క మర్మాలు తెలుసుకోవాలి, దేవుని యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క శాస్త్రాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క శాస్త్రము, దేవుని యొక్క వివేకము, దేవుని యొక్క మర్మాలు తెలుసుకోవాలంటే దేవునికి నమ్మకమైన వాడిగా ఉండాలి, దేవునికి విధేయత చూపించే వాడిగా ఉండాలి, మంచి పోరాటం పోరాడాలి, మనల్ని మనము సంసిద్ధం చేసుకోవాలి, మనల్ని మనము కష్టపడాలి. దేవుని రాజ్య నిమిత్తము మనము సమస్తాన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని కృపలు వెంబడి కృపలు కుమ్మరించి పరిశుద్ధాత్మ కార్యాలు, ఆత్మకార్యాలు దేవుడు మన పరిశుద్ధ పరిచర్యలో జరిగిస్తూ ఉంటాడు. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నీ నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పొందుచున్నాను. సంకెళ్ల చేత శ్రమ పడుతూ జైల్లో ఉన్న అపోస్తలుడైన పౌలు తిమోతిని ఉద్ధరించడానికి రాస్తున్న వాక్యాలను మనం చదువుతూ ఉంటున్నాం. ఏ నేరం చేయకున్నప్పటికీ నేను జైల్లో మూలుగుతూ ఉంటున్నాను, సంకెళ్ల చేత బంధింపబడ్డాను, శ్రమలు అనుభవిస్తుంటున్నాను. దేవుని వాక్యం ప్రకటించడానికి, యేసయ్య రక్తం యొక్క సువార్తను ప్రకటించడానికి, యేసయ్య యొక్క పునరుత్థాన శక్తిని బలాన్ని ప్రకటించడానికి ఏ నేరం చేయకున్నా కానీ నీ జైలు గోడల్లో నలగొట్టబడుతున్నాను, సంకెళ్ల చేత బంధించబడ్డాను, శ్రమ పొందుచున్నాను. వాక్యం వింటున్న పరిశుద్ధ సేవకుడా, దేవుని సేవకుడా, నువ్వు ఏ తప్పు చేయకున్నప్పటికీ శిక్ష అనుభవిస్తూ ఉండవచ్చు. ఎందుకు అంటే ఈ లోక ప్రకారమైన మనుషులు నిన్ను శిక్షిస్తూ ఉంటారు. నీకు దేవుని మీద ఉన్న భయము, భక్తిని ఏమీ పర్వాలేదు. నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు బంధింపబడినా, నువ్వు సంఖ్యల చేత ఉన్నా, నువ్వు జైల్లో ఉన్నా, అపోస్తలుడైన పౌలుకు ఏ రీతిగా దేవుడు తోడుగా ఉన్నాడో నీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలును ఏ రీతిగా జైల్లో నుంచి విడిపించాడో, సంఖ్యలో నుంచి విడిపించాడో, శ్రమలో నుంచి విడిపించాడో, శ్రమలలో తోడై ఉన్నాడు. అదే రీతిగా దేవుడు నీ పరిశుద్ధ పరిచర్యలో, నీ సువార్త పరిచర్యలో కూడా దేవుడు తోడుగా ఉంటాడని ఈ యొక్క సమయంలో వాక్యం ఘోషిస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకో. ఆ అమాయకుడు, ఆ కరుణమయుడు, ఆ కృపమయుడు, ఏ పాపము చేయని ఆయన ఏ రీతిగా శిలో మరణానికి అప్పగించబడ్డాడో జ్ఞాపకం చేసుకో. ఏ రీతిగా అవమానపరచబడ్డాడో, ఏ రీతిగా మరి అనేకమైన శ్రమలు అనుభవించాడో, ఏ రీతిగా దెబ్బలు తిన్నాడో, ఏ రీతిగా నలగొట్టబడ్డాడో, ఏ రీతిగా శిలువలో రక్తము ధారలుగా కార్చాడో, ఏ రీతిగా శిలువలో చనిపోయాడో జ్ఞాపకం చేసుకో. ఏ రీతిగా శిలువలో బలియాగం అయిపోయాడో జ్ఞాపకం చేసుకో. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతిని శ్రమలకు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. దేవుని పరిచర్య అంటే లగ్జరీ పరిచర్య కాదు. దేవుని పరిచర్య అంటే మరి సుఖభోగాలతో కూడుకున్నది కాదు. దేవుని పరిచర్య అంటే భోగ భాగ్యాలు అనుభవించడానికి కాదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని పరిచర్యలో శ్రమను అనుభవించడానికి, దేవుని పరిచర్యలో నలగొట్టుకోవడానికి, దేవుని సంఘాలను కాసే విషయంలో, దేవుని సంఘాలను ఆత్మీయంగా నడిపించే విషయంలో, దేవుని సంఘాలను విశ్వాసంలో బలపరచే విషయంలో, దేవుని సంఘాల మధ్య క్రియారూపకంగా జీవించే విషయంలో మనము శ్రమను అనుభవించవలసిందే. అందుకే మనము శ్రమలకు పిలవబడ్డాం. శ్రమను సహించడానికి మనం పిలవబడ్డాం. శ్రమల గుండా ప్రయాణిస్తూ క్రీస్తు సంఘాలను ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించవలసి ఉంటున్నాం. అందుచేత
ఏర్పరచబడిన వారు నిత్యము మహిమతో కూడా యేసుక్రీస్తునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. దేవుని సంఘ క్షేమం కోసం ఓర్చుకొని, దేవుని సంఘ క్షేమం కోసము శ్రమను అనుభవిస్తూ, దేవుని యొక్క మహిమ కోసమే వీటన్నిటిని మనం భరించినట్టయితే, ఏ రీతిగా దేవుడు అపోస్తుడైన పౌలును, ఏ రీతిగానైతే దేవుడు తిమోతిని వాడుకున్నాడో, దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా వాడుకోవాలని, అలాంటి ఆత్మీయమైన మర్మాలను దేవుడు మనకు బయలుపరిచి, ఆత్మీయమైన వివేకాన్ని, ఆత్మీయమైన జ్ఞానాన్ని, దేవుని యొక్క రహస్యాలను, దేవుని యొక్క శాస్త్రాన్ని దేవుడు మనకు బయలుపరిచి మన పరిచర్యలో దేవుడు ఆ రీతిగా గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. చివరిగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 26 వచనాల వరకు మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని వాక్యము ఎరిగిన వారు, పరిశుద్ధ పరిచర్యలో ఉన్నవారు, వేదాంత విద్య నేర్చుకున్నవారు, చదివిన వారు ఉండవలసిన విషయం ఏంటిదంటే, వారు తమను తాము తగ్గించుకొని మేము పరిచారకులము అన్న సత్యాన్ని గమనించి, దేవునికి ఒక పరిచారకుడిగా, దేవుని బిడ్డలకు పరిచారకులుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనం చూద్దాం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పిరి. 23వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుచున్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారమైన ఫలము అనుభవించును. తన ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేనెక్కడుండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని గణపరచును. సేవ, 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 పరిచర్య, 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 సర్వీస్, సర్వీస్, సర్వీస్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఓ పరిశుద్ధ పరిచారకుడు, ఓ పరిశుద్ధ పరిచర్యలో ఉన్న దేవుని సేవకుడు, అభిషేకించబడిన గురువు ఏ రీతిగా ఉండాలి అంటే, ఓ సెలబ్రిటీ లాగా ఉండొద్దు, ఓ సెలబ్రిటీ లాగా మరి ఉండొద్దు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఏ రీతిగా ఉండాలి అంటే, పరిచారకుడిగా ఉండాలి, సేవ చేసేవాడిగా ఉండాలి. యేసయ్యకు, దేవునికి తాను రక్తమిచ్చి సంపాదించిన సంఘాలకు పరిచారకుడై ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసయ్యను చూడాలని అనేక మంది ఆశపడ్డారు. యేసయ్యను చూడడానికి తండోపతండాలుగా వచ్చారు, కానీ యేసయ్య వారికి సమయం ఇవ్వట్లేదు. ఎందుకు అంటే, చూడ్డానికి కాదు, వెంబడించేవారు కావాలి. యేసును చూడ్డానికి కాదు, యేసును ఇష్టపడేవారు కాదు, కానీ యేసును వెంబడించేవారు కావాలి. యేసయ్య రాజ్యాన్ని విస్తరింపజేసేవారు కావాలి. ఈ శ్రమను తట్టుకొని ముందుకు వెళ్ళేవారు కావాలి. నాగటిపై చేయి వేసిన వారు వెనుక తట్టు తిరిగి చూడకుండా యేసు వైపు చూస్తూ, ఆ విశ్వాసం వైపు చూస్తూ, ఆ విశ్వాసానికి కర్తైన యేసయ్య వైపు చూస్తూ మన ముందుంచబడిన పరిపందంలో ముందుకు కొనసాగబడే వారు కావాలి అని యేసయ్య ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వెంబడించే వాళ్ళు కావాలి. దేవుని సేవకులు సెలబ్రిటీస్గా ఉండకూడదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, మిషనరీస్ 200 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. భోగ భాగ్యాలను విడిచిపెట్టి వచ్చారు. సుఖ భోగాలను విడిచిపెట్టి వచ్చారు. వారు పరిచర్య చేశారు, రోగులను పరామర్శించారు, రోగులకు సేవ చేశారు, రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చారు, వ్యక్తిగత పరిచర్య చేశారు, సంఘాలను ఆత్మీయంగా నడిపించారు, సంఘాలను ఆత్మీయంగా బలపరిచారు, సంఘాలను విశ్వాసంలో కట్టారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, వారికి దేవుడు వివేచన ఇచ్చిన కొలది, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు వారికి అప్పగించిన పరిచర్యలో మరి అద్భుత కార్యాలు జరిగించిన విధానాన్ని బట్టి సంఘాలను విశ్వాస యాత్రలు నడిపించాడు. దేవునికి కావాల్సింది వెంబడించేవారు,
సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించేవారు. దేవునికి, దేవుని బిడ్డలకు పరిచర్య చేసేవాళ్ళు కావాలి. దేవునికి, దేవుని బిడ్డలకు సేవ చేసేవారు కావాలి. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికే వచ్చాడని యేసయ్య చెప్పిన మాటలు మనం గ్రహించి పరిచర్య చేసేవారుగా, దేవుని సంఘాలకు సేవ చేసేవారుగా, దేవుని సంఘాలకు ఒక సర్వెంట్గా, దేవుని సంఘాలకు ఒక పనివారిగా, దేవుని సంఘాలను ఆత్మీయంగా నడిపించే ఓ సైనికుడిగా, ఓ క్రీడాకారుడిగా, ఓ వ్యవసాయకుడిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సంఘాలకు భారంగా, సంఘాలకు బాధ కలిగేటట్టు, మన ఖర్చులు చూసి వాళ్ళు భయపడేటట్టు మనం ఉండకుండా మితంగా జీవిస్తూ దేవుని మీదనే మన పరిపూర్ణమైన మనసును కేంద్రీకరించి దేవుని నీతి రాజ్య స్థాపన నిమిత్తము మనల్ని మనం తగ్గించుకొని దేవుని సేవ నిమిత్తం ఒక పనివాడిగా, దేవుని సంఘాలకు ఒక పనివాడిని అన్న సత్యాన్ని ఎరిగి ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు తన చిత్త ప్రకారము, దేవుడు తన జ్ఞానాన్ని, వివేచనను, తన యొక్క ఆత్మీయమైన మర్మాలను, తన యొక్క శాస్త్రాన్ని, తన యొక్క జ్ఞానాన్ని అనాది కాలం నుంచి ఏ రీతిగా దేవుడు తన బిడ్డలకు బయలుపరుస్తూ వచ్చాడో మనకు కూడా బయలుపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. మనము దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని మీదనే మన మనస్సంతా, హృదయాంతరంగాలను కేంద్రీకరించి దేవుని యొక్క మర్మాలను తెలుసుకొని దేవుడు మనకు అప్పగించిన పరిశుద్ధ పరిచర్యలు, దేవుడు మనకు అప్పగించిన సంఘాలను విశ్వాసంలో, విశ్వాస యాత్రలోకి నడిపించే సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ దిశగా మనం ప్రయాణిస్తాం. అటువంటి కృపలు, అటువంటి బలము, అటువంటి శక్తి, అటువంటి దేవుని వివేకము, దేవుని జ్ఞానము, దేవుడు ఆ ఆత్మీయ మర్మాల చేత దేవుడు మన అందరినీ నింపును గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. గొప్ప దేవుడా, నీ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి నీ కృప మాకు దయచేసినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం 10 కాలాల పాటు మా హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ రీతిగా మోషే నీ వాక్యానికి విధేయత చూపించినప్పుడు, నీవిచ్చిన బాధ్యతకు విధేయత చూపించినప్పుడు మోషేకి నీ యొక్క జ్ఞానాన్ని, వివేచనను, నీ శాస్త్రాన్ని, నీ ఆత్మీయమైన మర్మాలను బయలుపరిచి అద్భుత కార్యాలను జరిగించి ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం తండ్రి, నీకు స్తోత్రం. ఏ రీతిగా అపోస్తుడైన పౌలు తిమోతిని ఈ పరిశుద్ధ పరిచర్యకు సంసిద్ధం చేస్తూ, ఉద్రేకపరుస్తూ, ఏ రీతిగా దేవుని కృప మీదనే ఆధారపడు, దేవుని కృపలోనే బలవంతుడు కమ్ము, ఏ రీతిగా సైనికుడు నీతి, న్యాయంగా, ధర్మంగా క్రమముతో పోరాడుతూ ఉంటాడు, ఏ రీతిగా క్రీడాకారుడు తన శ్రమంతా వడ్డించి ఆ బహుమానం పొందాలని పరిగెత్తుతూ ఉంటాడు, ఏ రీతిగా వ్యవసాయదారుడు ప్రతిఫలం పొందాలని కష్టపడుతూ ఉంటాడో, దేవుని పరిశుద్ధ పరిచర్యలో యేసయ్య రక్తంలో కడగబడిన నీవు యేసయ్య శ్రమలో పాలిభాగస్తుడివై నా శ్రమలను చూస్తూ, ఈ శ్రమలు అనుభవిస్తూ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోని తిమోతిని బలపరిచిన వాక్యాన్ని మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రమేసయ్య. గొప్ప దేవుడా, మేము పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికే దేవుని బిడ్డలు పరిచర్య చేయాలి, దేవుని పరిచారకులుగా ఉండాలి. క్రీస్తు సంఘాలకు, దేవుని సంఘాలను పరిచర్య చేసే వారిగా ఉండాలని నీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. మమ్మల్ని మేము సమస్తాన్ని ద్వేషించుకొని, మా ప్రాణాన్ని ద్వేషించుకొని నిన్ను వెంబడించాలని మరొకసారి నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. యేసయ్యా, పరిశుద్ధ పరిచర్యలోకి మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రం. పరిశుద్ధ పరిచర్యలోకి వచ్చిన మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉంటున్న సుఖభోగాలను, భోగభాగ్యాలను, విలాసవంతమైన జీవితాలను విడిచిపెట్టి, ఈ లోకంలో ఉంటున్న వ్యాపారానికి, ధనాపేక్షకు, విగ్రహారాధనకు మేము ఆసక్తి చూపకుండా, గొప్ప దేవుడా, నాగటిపై చేవేసిన మేము సమయమందును అసమయమందును కష్టపడుతూ నీ బిడ్డను విశ్వాసంలోకి నడిపించే ప్రక్రియలో ముందుకు సాగిపోవడానికి నీ కృప మాకు దయచేయమని,
నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క వివేకాన్ని, నీ యొక్క ఆత్మీయమైన మర్మాలను మాకు బయలుపరిచి మా పరిశుద్ధ పరిచర్యలో నాయన గొప్ప కార్యాలను, పరిశుద్ధ కార్యాలను, అద్భుత కార్యాలను జరిగిస్తూ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి ఉండను గాక. ఆమేన్.